ఇందాక అన్నాను కదండి, డైవర్ట్ పాలిటిక్స్ ఎప్పుడైతే వస్తుందో కొడాలి నాని ఇప్పుడు బయటకు వస్తాడు. కొడాలి నాని బయటకు వచ్చి ఎప్పుడైనా సబ్జెక్ట్ మాట్లాడడం మీరు విన్నారా? ఏ రోజైనా బూతులే మాట్లాడతాడు. నాకు మొన్న ఆయన కొడాలి నాని గురించి ఎవరో ఒక అతను చెప్తున్నాడు, 99లో హరికృష్ణ గారు మనోడిని బూత్ ఏజెంట్ పెట్టారట. బూత్ ఏజెంట్ పెడితే మొత్తం శాంతం వేసేసాడట, వేస్తే కొట్టి పంపించారట. నేనన్నది కాదండి, జనాల టాకు. హరికృష్ణ గారు 4 తగిలించి ఇక్కడ నుంచి పో అంటే బయటకు వచ్చిన వ్యక్తి. తర్వాత పాపం జూనియర్ ఎన్టీఆర్ గారు చిన్నారు ఆయన దగ్గరికి వెళ్ళి బాడీ గార్డ్ కింద చేరాడంట. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి ఏందిరా అంటే, అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా యథవేషాలు వేస్తూ ఉంటే నా పరువు పోతుంది అని చెప్పి అతను కూడా తగిలేశాడంట. ఆ తర్వాత పాపం జగన్మోహన్ రెడ్డి చెంత చేరాడు. ఆయన జగన్మోహన్ రెడ్డికి అయినా న్యాయం చేశాడా మంత్రి పదవి ఇచ్చినందుకు అనుకుంటే, ఆ ఇసుక దందా, ఆ మైండ్ దందా, ఆ లిక్కర్ దందా, ఆయన దందాలు ఆయన చేసుకుంటూ ఈయనకి వాటా ఇవ్వకుండా ఆయన దందాలు ఆయన చేసుకుంటున్నాడట. ఆయన కూడా దుబాయ్ అన్నాడట, అదే పో అన్నాడట. ఆ తర్వాత పరిస్థితి ఏమైందంటే, ఈయన ఆ మాత్రమైన జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కులు పొందాలి అనుకుంటూ మధ్యలో బయటకు వచ్చి డైవర్ట్ పాలిటిక్స్ ఎప్పుడైతే చేయాలో ఆ రోజు బయటకు వచ్చి ఇలా నోటుకు వచ్చినట్టు బూతులు మాట్లాడతాడట. ఇది నేను అన్నది కాదండి, పబ్లిక్ టాక్. ఇది పబ్లిక్ టాక్. ఎందుకనంటే, ఏ రోజైనా కొడాలి నాని గారి నోట్లోంచి అవసరమైన పదాలు, ఉపయోగపడే పదాలు, జనాలకు అర్థమయ్యే పదాలు, జనాలు వినసొంపుగా ఉన్న పదాలు ఎప్పుడైనా వచ్చినాయా? కర్మ, ఇలాంటి వాళ్ళందరూ అసెంబ్లీలో కూర్చున్నారు. మరి ఎన్టీ రామారావు గారు 96 తర్వాత అనుకుంటా, ఐ థింక్ సో. మరి బీఫామ్ ఇచ్చింది ఎవరు? బీఫామ్ ఇచ్చింది ఎవరండి? అది చంద్రబాబు నాయుడు గారు పెట్టిన భిక్ష కాదా? సిగ్గు లేదా మాట అనడానికి? బీఫామ్ చేతిలో పట్టుకొని జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం అని చెప్పి స్లోగన్స్ ఇచ్చి ఆ రోజేమో ప్రజల్లోకి వెళ్ళి గెలిచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు భిక్ష పెట్టలేదా? కొన్ని రోజులు పోతే మా అమ్మనని పెంచలేదంటాడు ఈయన. అలాంటోడే, అలాంటి రకం ఇదంతానా. ఎందుకండి ఈ మాటలో నాకు అర్థం కాదు. నీకు చంద్రబాబు నాయుడు గారితో వివాదం వచ్చింది, వెళ్ళిపోయావు, పో అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా బతుకు. అంతే తప్పించి మాట్లాడితే బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని తిడితే, భువనేశ్వర్ గారిని తిడితే, లోకేష్ గారిని తిడితే నీకు వచ్చేదేంటి? జగన్మోహన్ రెడ్డి ఒక్కడు మాత్రమే చప్పట్లు కొడతాడు అలాంటి మాటలు మాట్లాడితే. మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా చెప్పుదప్పులు కొడతారు. ఆ సంగతి ఎందుకు అర్థం కావట్లేదు ఈరోజు. మాట్లాడతారు. ఒకసారి గుండెల మీద చేసుకుని చెప్పానంటే బీఫామ్ ఎవరు ఇచ్చారు? ఎవరి సంతకంతో వచ్చిందో బీఫాము? అంటే వెంకటేశ్వర స్వామి కొండలు కొట్టడం, ఋషికొండ కొట్టడం రెండు ఒకటేనా? అంటే నిజంగా వీళ్ళకి మైండ్లు అదే అంటారు కదా, మెదడు మోకాలు కాదు అరికాలకి వెళ్ళి జారిపోతుంది కూడా వీళ్ళకి. బయటకు కూడా వచ్చేసింది. తిరుపతి కొండ ఏంటంటే, తిరుపతి కొండని డెవలప్ చేయడానికి, రోడ్లు వేయటానికి, అక్కడ ఏదైనా కాటేజెస్ కట్టడానికి కొంత కొడతారు కొంత మేరకు. అక్కడ డెవలప్మెంట్, అక్కడ ఋషికొండ డెవలప్మెంటా? ఋషికొండ మీద ఏమైనా దేవుడు కూడా ఉందా? ఋషికొండ మీద ఆల్రెడీ ఉన్న కాటేజీలు కొట్టేసి కొత్త కాటేజీలు కట్టడానికి గుండు కొరికినట్టు కొరకడం ఎందుకండి? అక్కడ గ్రీనరీ ఎక్కడ మిస్ అయింది? తిరుపతి కొండ మీద ఎవరైనా గ్రీనరీని డిస్టర్బ్ చేశారా? ఈరోజు అసలు నిజంగా మైండ్ బ్లాక్ అబ్బా. తిరుపతి కొండనేను ఋషికొండని కంపేర్ చేశారంటేనే వీళ్ళ తాలూకా విజ్ఞానం, వీళ్ళ తాలూకా దాన్ని ఏమంటారంటే సబ్జెక్టు ఎక్కడ ఉందంటే అక్కడ ఉంది. అక్కడే అర్థమవుతుంది. ఏదో గాలివానలకు చదువుకొని వచ్చిన వాళ్ళందరూ ఎమ్మెల్యేలు అయితే ఇలాగే ఏడ్చిద్ది, మంత్రులు అయితే ఇలాగే ఏడ్చిద్ది. ఎక్కడైనా ఆలోచన ఉందా? చంద్రబాబు నాయుడు గారి ఇల్లు, చంద్రబాబు నాయుడు జూబ్లీ హిల్స్లో చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే కొట్టలేదండి. ఆయన కొనుక్కున్నారు, ఆయన కొట్టుకున్నారు. అక్కడ చూస్తే మొత్తం ఇప్పటికీ రాళ్ళు రప్పలు ఉంటాయి. మరి మోహన్ బాబు గారి ఇల్లు ఎక్కడ ఉంది? కొండ మీదే ఉంది నాకు తెలిసి. అందరి ఇల్లులో ఇంచుమించు కొండ మీదే ఉంటాయి హైదరాబాద్లో. మేమేమంటామంటే, ఎవరు సొంత స్థలంలో వాళ్ళు కట్టుకుని ఇల్లు గురించి మేము ఎప్పుడు మాట్లాడలే. పేకల మీద కత్తి పెట్టి భూమిని కబ్జా చేసుకుని అందులోని విల్లాలు కట్టుకుని వ్యాపారాలు చేసే వాళ్ళ గురించి మేము మాట్లాడుతున్నాం. వాళ్ళ గురించి మాట్లాడమనండి. ఈ అపూర్వ సహోదరుల గురించి మాట్లాడమనండి. వాళ్ళ బాగోతాల గురించి మాట్లాడమనండి దమ్ముంటే. అమరావతి రైతుల గురించి ఎందుకు మాట్లాడడం? అమరావతి రైతులు ఏమి విశాఖపట్నంలో భూములు కొనడానికి వెళ్ళట్లే, భూములు దోచుకోవడానికి వెళ్ళట్లే. అమరావతి రైతులు పాదయాత్రగా వెళ్తుంది, అక్కడ వ్యాపారాలు చేయడానికి వెళ్ళట్లే. అమరావతి రైతులు అక్కడ నుంచి వెళుతూ మీ మీద అక్కడ ఎవరైనా పోటీ చేయడానికి కూడా వెళ్ళట్లే. ఉత్తరాంధ్రలో ఎక్కడ పోటీ చేయరు అమరావతి రైతులు. వెళ్ళి సూర్య భగవాన్ని దర్శనం చేసుకుని మేము వస్తాము, మా బాధలు చెప్పుకుంటామని వెళ్తే వీళ్ళకి ఇంత ఉలికిపాటు వచ్చింది. వీళ్ళు మంత్రులు, ఎమ్మెల్యేలు మా కర్మ ఎందుకులే. 3 రాజధానుల్ని నెలకొల్పాలని చెప్పి వెనకబడి ఉన్నటువంటి ఉత్తరాంధ్రకి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ తీసుకువెళ్ళాలి. ఆ ప్రాంతం నుంచి ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారులు పరిపాలన సాగించాలి. ఆ ప్రాంతానికి ఎక్కువ వలసలు
హైదరాబాద్ కావచ్చు, విజయవాడ కావచ్చు, బెంగళూరు, మద్రాసు అనేక నగరాలకి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి మిల్లుల్లో పనిచేయటానికో, ఇంట్లో పనులు చేయటాకో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల నుంచి మా నియోజకవర్గంలో కూడా, నా గుడివాడ నియోజకవర్గంలో తూర్పు నుంచి, అంటే ఆ 3 జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఏర్పడుకుని ఇక్కడ జీవిస్తున్నటువంటి కుటుంబాలు 7,000 మంది ఉంటారు ఈ ప్రాంతంలో. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, ఆ ప్రాంతంలో వీళ్ళందరికీ ఉపాధి కల్పించాలి, ఆ ప్రాంతాన్ని వెనకబాటుకు గురైంది దాన్ని కూడా పైకి తీసుకురావాలని చెప్పి ముఖ్యమంత్రి గారు అమరావతిని రాజధానిగా కంటిన్యూ చేస్తూ అక్కడ వైజాగ్లో కూడా ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పెట్టాలని నిర్ణయం తీసుకుంటే, ఆ రోజు నుంచి ఈనాడు కావచ్చు, జ్యోతి కావచ్చు, TV5 కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, మొత్తం అమరావతిలోనే పెట్టాలి. మీరు ఎన్నికల ముందు మాట ఇచ్చారు కాబట్టి మీరు అక్కడే పెట్టాలి, అక్కడే పెట్టాలి, అక్కడే పెట్టాలి అని చెప్పి ఒక కృత్రిమ ఉద్యమాన్ని నడుపుతున్నారు ఈ రాష్ట్రంలో. రైతుల ముసుగులో ఇవాళ అమరావతి నుంచి పోయిన నెల 12వ తారీఖు పాదయాత్రగా బయలుదేరారు రైతులు. ఇవాళ మళ్ళీ 13వ తారీఖు వచ్చింది. 31 రోజులు 32 రోజులు ప్రయాణం చేస్తే నిన్న తణుకులో ఉన్నారు వాళ్ళు. తణుకు ఎంత దూరం అండి? విజయవాడకు 110 కిలోమీటర్లు, వాళ్ళ ఊరు 10 కిలోమీటర్లు, అంటే 120 కిలోమీటర్లు జర్నీ చేశారు వాళ్ళు 31 రోజుల్లో. 31 రోజుల్లో డైరెక్ట్ గా అమరావతి నుంచి తణుక్కి 130 కిలోమీటర్లే వాళ్ళు ప్రయాణం చేసింది. అంటే రోజుకి ఎన్ని కిలోమీటర్లు వాళ్ళ ప్రయాణం? యావరేజ్న 32 రోజులు 4 కిలోమీటర్లు కూడా ప్రయాణం చేసినటువంటి పరిస్థితి లేదు. మెలికలు తిరుగుతూ, వంకర్లు తిరుగుతూ, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని ద్వేషిస్తూ, బూతులు తిడుతూ, మా మంత్రుల్ని, మా శాసనసభ్యుల్ని తోళ్ల కొట్టి, జబ్బలు కొట్టి, ఈ తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఆయన సామాజిక వర్గం ఉన్నటువంటి సభ్యులందరినీ కూడా ఒక్కొక్క నియోజకవర్గాలకు పంపించి అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను రెచ్చగొట్టి దాళ్లు చేయించుకుని సింపతి పొందాలన్నటువంటి ఒక ప్రయత్నం. ఇంకా అవతలకి వెళ్ళిన పొంది అక్కడ ఉన్నటువంటి ప్రజలు దండయాత్ర చేసి మా ప్రాంతానికి వద్దు అని చెప్పి మా ప్రాంతానికే వచ్చి మమ్మల్ని భయపెట్టేటువంటి కండకావరం ఈ తెలుగుదేశం పార్టీకి, ఈ ఇతర పార్టీలకు వచ్చిందన్నటువంటి భావన ఏర్పడితే ఈ రోజు ఏం చెబుతాడు ఈ సిగ్గులేనటువంటి ఈనాడు, ఈ సిగ్గులేనటువంటి ఆంధ్రజ్యోతి, ఈ సిగ్గులేనటువంటి TV5, ఈ చంద్రబాబు నాయుడు, ఈ పవన్ కళ్యాణ్ ఏం చెప్తారు? వైజాగ్ లో ఏదో కుంభకోణం బయటపడిపోయింది అంటే ఇప్పుడు వీళ్ళు ఏదో కొత్తగా తవ్వి తీశారు. సాయిరెడ్డి గారు ఈయంకుడు, అరవిందో కంపెనీ వాళ్ళు అక్కడ ఏదో భూములు కొన్నారు. ఆ భూములు అరవింద కొన్నటువంటి భూములు విజయసాయి రెడ్డి గారి, విజయసాయి రెడ్డి గారి భూములు జగన్మోహన్ రెడ్డి గారి, విజయసాయి రెడ్డి గారికో జగన్మోహన్ రెడ్డి గారికి ఎవరికైనా సపోర్ట్ నాబోటాడు మారితే దీంట్లో కొడాల నానికి కూడా ఓటాలు ఉన్నాయి. ఈ వైజాగ్ ఏదో జరిగిపోయింది, భూ కుంభకోణం జరిగిపోయింది, దస్పల్ల భూములు ఏదో జరిగిపోయింది, రుషికొండ అంటారు. ఏంది రుషికొండ? అది గవర్నమెంట్ ల్యాండ్. రుషికొండ అక్కడ కట్టేది ఏంటి? గవర్నమెంట్ ఆఫీసులు. దాంట్లో ఏమి అవినీతి ఉంటుంది, దాంట్లో ఏమి అక్రమాలు ఉంటాయి? గవర్నమెంట్ ల్యాండ్ లో గవర్నమెంట్ డబ్బులతో గవర్నమెంట్ ఆఫీసులు కట్టుకుంటా అంటే రుషికొండను తవ్వేశారు, కొండలు తవ్వారు, గుట్టలు తవ్వారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ కొండలు కదా, వాటిని తవ్వలేదా? వాటి మీద రోడ్లు వేయలేదా? వాటి మీద ఇల్లు కట్టలేదా? జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఏంటి? చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడ ఉంటుంది? జూబ్లీహిల్స్ లో నీ ఇల్లు కొండలు కదా ఉంది? పవన్ కళ్యాణ్ ఇల్లు ఎక్కడ ఉంటుంది? జూబ్లీహిల్స్ లో నీ ఇల్లు కొండలు కదా? మాగాణి ప్రాంతం అది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ కొండలు కాదు. వీళ్ళిద్దరు చెప్పమానండి. ఆంధ్రజ్యోతి ఆఫీస్ ఎక్కడ ఉంటుంది? TV5 ఆఫీస్ ఎక్కడ ఉంటుంది? రామోజీరావు ఫిలిం సిటీ ఎక్కడ ఉంటుంది? కొండల్లో గుట్టల్లో పెట్టలేదా? సిగ్గు లేకుండా కొండలు తవ్వేశారు, గుట్టలు తవ్వేశారు, కొండల మీద రోడ్లు వేసారు. ఎక్కడ తిరుపతి కొండలు ఏం కొండలు అండి? పగలగొట్టి రోడ్లు వేయలేదా? తిరుపతి కొండ పైన గుళ్ళు కట్టించలేదా? కాటేజీలు కట్టించలేదా? ఈ భారతదేశంలో ఎక్కడ కూడా కొండల మీద ఏమీ కట్టలేదా? రోడ్లు వేయలేదా? ఒక రుషికొండలోనే వేస్తున్నారా? దస్పల్లా భూములు అని చెప్పి తీసుకొచ్చి వాటికి విజయసాయి రెడ్డి గారిని బూచిగా చూపించి వాళ్ళకి అరవిందో అనేవాళ్ళు చంద్రబాబు నాయుడు పుట్టక మీద నుంచి వాళ్ళకి ఫార్మాస్యూటికల్ కంపెనీలు ఉన్నాయి. వాళ్ళకి వైజాగ్ లో ఫార్మాస్యూటికల్ కంపెనీ కొన్ని 100 ఎకరాల్లో ఉంది. వాళ్ళకి కొన్ని 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. వాళ్ళు కొన్ని 100 కోట్ల రూపాయల ట్యాక్సులు కడుతున్నారు గవర్నమెంట్ కి. ఈ చంద్రబాబు నాయుడుకి అరవిందో వాళ్ళ దగ్గర చందాలు తీసుకోలేదా? చంద్రబాబు నాయుడు 2019 ఎలక్షన్లో చందాలు తీసుకోలేదా? 24లో రేపు తీసుకోడా? 14లో తీసుకోలేదా? చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అయిన కాంచి అరవిందో కంపెనీ వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోలేదా? ఇతను
కొడుకు మీద మన మీద గుడికి వచ్చి ప్రమాణం చేయమని చెప్పండి చంద్రబాబు నాయుడిని. ఒక అరవిందో వాడు మాకు ఒక్కడికే సంబంధమా? కంపెనీలు పెట్టుకుంటా ప్రోత్సహించింది ఎవరు కాదు? ఈ 420 గారు చంద్రబాబు కాదా? చంద్రబాబుని గుడికి వచ్చి ప్రమాణం చేయమని చెప్పండి. తిరుపతి కానీ, కనకదుర్గం కానీ, లేకపోతే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ఇప్పుడు వెళ్ళేటువంటి రైతులు వెళ్ళేటువంటి అరసవల్లి గుడిలో కానివ్వండి. అరవిందో వాళ్ళ దగ్గర నేను చందాలు తీసుకోలేదు, అరవిందో వాళ్ళకి నాకు సంబంధం లేదు, వాళ్ళకి ఏ భూములు కేటాయించలేదు, వాళ్ళకి వ్యాపారం చేసుకుంటాక నేను ఎటువంటి రాయితీలు ఇవ్వలేదని చంద్రబాబుని చెప్పానండి. 420 గారిని వాళ్ళ దగ్గర చందాలు తీసుకుంటాడు, వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తాడు, వాళ్ళ మీద పడి బతుకుతాడు. విజయసాయి రెడ్డికి ఇయ్యం కూడా అయితే ఆ రాష్ట్రాన్ని విజయసాయి రెడ్డి గారికి అంటగట్టి, తద్వారా జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టి, అవన్నీ మాకు అంటగట్టి మేము మాట్లాడితే ఇటువంటి పిచ్చి కార్యక్రమాలు. ఉత్తరాంధ్ర ప్రజలు ఈనాడు, జ్యోతి, TV5, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఆడుతున్నటువంటి డ్రామాలనే, నాటకాలనే మిమ్మల్ని తొక్కివేయటానికి, మీ ప్రాంతాన్ని సంకం నాకించేయటానికి ఇటువంటి పనికిరానటువంటి దస్పల్లా భూములు, ఋషికొండ, ఎగడ కొండల మీద ఏమి కట్టినట్టు, ఇవి మేమే కొండల మీద కట్టినట్టు ఇవన్నీ కూడా 420 మాటలు చెబుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు కానీ వీటన్నిటిని దృష్టిలో పెట్టుకోవాలి. కుక్కగాటికి చెప్పు దెబ్బ అని చెప్పి చంద్రబాబు నాయుడికి పొళ్ళు రాలిపోయేటట్టు వాడికి సిగ్గులేదు. 2024లో 2019 కన్నా ఘోరాతి ఘోరంగా అతను ఓడించాలి. వాడికి ఎన్ని కొట్టినా తిట్టినా మూతి పళ్ళు రాలిపోయేటట్టు ప్రజాస్వామ్యంలో చేసినా కూడా సిగ్గు శరం లేనటువంటి 420 చంద్రబాబు నాయుడు. అటువంటి 420కి రాజకీయ సమాధి కట్టాల్సిన అవసరం 2024 ఎన్నికల్లో ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.